గోనెగండలో వైసీపీ వెన్నుపోటు దినంకు ధీటుగా టీడీపీ గొడ్డలిపోటు కార్యక్రమం. గొడ్డలి పట్టుకొని రాష్ట్రానికి వైసీపీ పీడ పోయిందంటూ టీడీపీ నిరసన. ఏపీలో అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ పోటాపోటీ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో వైసీపీ వెన్నుపోటు దినం అంటూ కార్యక్రమం చేస్తే ఇటు టీడీపీ నేతలు గొడ్డలిపోటు నుండి రాష్ట్రంకు విముక్తి అంటూ నిరసనలు తెలిపాయి. కర్నూలు జిల్లా గోనెగండ మండల కేంద్రంలో వైసీపీ వెన్నుపోటు దినంకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు చేతిలో గొడ్డలి పట్టుకొని గొడ్డలిపోటు కార్యక్రమం చేపట్టి వైసీపీ పార్టీకి వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ నేతలు మాట్లాడుతూ ప్రజలు ఓటు వేసి ప్రజాభిప్రాయం చెబితే వైసీపీ వెన్నుపోటుగా పేర్కొనడం వైసీపీ పార్టీకే చెల్లిందన్నారు. సరిగ్గా ఏడాది క్రితం జగన్ పాలన అంతమైన రోజు, 5 ఏళ్ల నిర్బంధానికి స్థిరపడిన రోజు, స్వేచ్ఛకు పడిన సంఖ్యలు తెగిన రోజు అన్నారు. కానీ వైసీపీ ప్రజా నిర్ణయానికి విరుద్ధంగా వెన్నుపోటు దినమంటూ నిరసన తెలపడం సిగ్గుచేటన్నారు. జగన్ 5 ఏళ్ల పాటు చేసిన మాఫియాలు చాలా ఉన్నాయన్నారు. యువతకు భారీ మోసం చేసి కేవలం వాలంటరీ వ్యవస్థ పెట్టి నిరుద్యోగులను మభ్యపెట్టిన ఘనత జగన్కే దక్కిందన్నారు. ఎన్నికలప్పుడు పెద్ద హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారం రాగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అంటూ యువతను మోసం చేశారన్నారు. జగన్ పాలనలో ఒక్క డిఎస్సి కూడా వేయలేదన్నారు. అందుకే నేడు వెన్నుపోటు దినం అనే బదులుగా వైసీపీ గొడ్డలిపోటు దినం అంటే సరిపోతుందంటూ టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు.